మీ డిమాండ్స్ ఏంది అసలు? అంటే ప్రభుత్వానికి ఏమేమి డిమాండ్స్ పెట్టారు ప్రధానంగా? పెంచిన ధరలను మాకు ఎలాంటి సమాచారం లేకుండా పెంచిన ధరలను తగ్గించాలి తక్షణమే. రానున్నది ఎండాకాలము, అది దృష్టిలో పెట్టుకొని 100 రూపాయలకే చల్లని బీరు ఇవ్వాలి, అందించాలి మా వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించాలి. ఇది 2 ప్రధానమైన డిమాండ్లు. రానున్నాయి ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ ఉన్నాయి, ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా నడుస్తున్నాయి. ఎన్నికలు ఏవైనా పార్టీ అభ్యర్థులు ఎవరైనా ఎవరి గెలుపోవటంలో అయినా నిర్ణయించేది మా మద్యం ప్రియులే. ఇది మాత్రం ప్రతి పార్టీ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పాలకుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఎన్నికలలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మా వాళ్ళు నిర్ణాయక శక్తి మా వాళ్ళదే కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే మీ పెంచిన ధరలను తగ్గించాలి, 100 రూపాయలకే చల్లని బీరు అందేటట్టుగా చూడాలని చెప్పేసి మా మద్యం ప్రియులు వేడుకుంటున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. మనోవేదనతోని మీకు వినతి పత్రం రూపంలో నా ద్వారా నన్ను ఒక వారధిగా మీ దగ్గరికి పంపించారు. ఆ వారధిగా నేను వచ్చి నా వంతు బాధ్యతగా ప్రజావాణిలో మా వాళ్ళ మనోభావాలు కాయిదా రూపంలో, లిఖిత రూపంలో మీకు అందేటట్టుగా. మా వాళ్ళు లోపలికి పోతే ఆడ ఎక్సైజ్ శాఖ కుర్చీ లేదు, అందులో ప్రజావాణిలో అన్ని కుర్చీలు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కుర్చీలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ నెలకు 4,000 కోట్ల ఆదాయం ఇస్తుంది. ఆ శాఖకు సంబంధించిన కుర్చీ లేదు ఇద్దామంటే ఆఖరికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆడిడ చుట్టూ తిరిగి అన్ని చూస్తే ఏడ ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్లే కనిపించలే. ఏడియాలరో మరి ఇంత ఎన్ని శాఖలు ఉన్నాయి, ఇది ఏ శాఖ పోతుందా అని చెప్పి అడుక్కుంటా పోతే ఆఖరికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో సార్ని అడిగితే మరి ఇది మద్యం శాఖకు సంబంధించింది, ఎక్సైజ్ శాఖకి ఎక్కడ ఇవ్వమంటారు అంటే మాకు ఇవ్వండి, రెవెన్యూ మా డిపార్ట్మెంట్కి ఇవ్వండి, మేము వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తామంటే ఆఖరికి మా వాళ్ళ బాధలను లిఖితపూర్వకంగా రాసి రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఇచ్చినాం. వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ చేసిరు, నా ఫోన్కు మెసేజ్ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అన్ని పార్టీల వాళ్ళు ఈ యొక్క మద్యం ధరలకు సంబంధించి ఆలోచించాలని అంటున్నారు కదా, మరి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మీరు ఏం చేయబోతారు? అంటే ఎట్లా వాళ్ళని మీతో కలుపుకొని పోతారా, లేకపోతే మీ యొక్క వినతులు వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఏం చేస్తారు? మేము కలుపుకొని పోవడం కంటే ముందే ప్రతి పార్టీ మేల్కోవాలి. ఎందుకంటే ఇది వాళ్ళదే కాలం రానున్నది. మా కాలం ఉంది, వాళ్ళ కాలం ఉంది, వాళ్ళ అవసరం ఉంది, మా వాళ్ళ అవసరం ఉంది. కనుక ప్రతి పార్టీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దీని మీద కూడా మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేయాలి, మా బాధలు పట్టించుకోవాలి. మీరు ఎన్నికలు ఉన్నప్పుడు వస్తారు, అలవాటు చేసి కూర్చుంటారు. ఇవాళ మరి 15% పెంచింది ప్రభుత్వం, మరి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షంగా మీకు లేదా అని చెప్పేసి అన్ని పార్టీలను కూడా మా వాళ్ళే అడిగారు. నిన్న వైన్ షాప్లో పోతే మరి ఎట్లనే మరి ఇక ఎన్నికలప్పుడు అన్ని పార్టీలు వస్తాయి కానీ మరి పార్టీలకు చెప్పపోయారు అని అంటే మరి వాళ్ళకు కూడా ఉండాలి కదన్న, ఓటు అడుగుతారు, అన్నీ అడుగుతారు. మరి ఇలా పెంచినప్పుడు మా తరపున మరి ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉంటుంది కదా అని చెప్పేసి మా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కనుక ఇది ప్రతి పార్టీ కూడా అడగాలి, ప్రశ్నించాలి. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మద్యపు పెరిగిన రేట్లను తగ్గించి